చాలా మందికి మహాభారతం అనగానే అర్జునుడు, కృష్ణుడు మాత్రమే గుర్తొస్తాడు. అర్జునుడికి, పాండవులకి, కౌరవులకి యుద్ధం నేర్పిన గొప్ప గురువు ఆయనే ద్రోణాచార్యుడు. ఈయనకి గ్రేట్ సక్సెస్, కొడుకు మీద విపరీతమైన ప్రేమ, అంతులేని పగ అండ్ ఈయన చేసిన మిస్టేక్స్. ద్రోణుడు పుట్టడమే ఒక అద్భుతం. ఈయన ద్రోణ అనే ఒక మట్టి కుండలో పుట్టాడు. అందుకే ఇతని పేరు ద్రోణాచార్యుడు అని వచ్చింది. ఈయన చిన్నప్పుడు ద్రుపదుడు అనే రాజకుమారుడితో కలిసి చదువుకున్నాడు. వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ద్రుపదుడు చిన్నప్పుడు మాటిస్తాడు, నేను రాజు అయ్యాక నా సగం రాజ్యం నీకు ఇస్తాను అని చెప్పి. ద్రోణుడు పెరిగి పెద్దయ్యాక చాలా పూర్ అవుతాడు. తన కొడుకైన అశ్వత్థామకి పాలు కొనలేని సిచ్యువేషన్లో ఉంటాడు. ఒకరోజు ద్రుపదుడు దగ్గరికి హెల్ప్ కోసం వెళ్తాడు. ద్రుపదుడు చాలా అవమానించి పంపిస్తాడు. అప్పుడు ద్రోణాచార్యుడు ద్రుపదుడితో ఛాలెంజ్ చేస్తాడు, నేను ఒక గొప్ప సైన్యంని క్రియేట్ చేస్తా, ఆ సైన్యంతో వచ్చి నిన్ను ఓడిస్తా అని చెప్పి. ఇన్సల్ట్స్తోనే కదా మిరాకిల్స్ జరుగుతాయి. ఈయన హస్తినాపూర్కి వెళ్ళి కౌరవులకి, పాండవులకి టీచర్ లాగా వాళ్ళకి శిక్షణ ఇస్తాడు. ఈయన టీచింగ్ స్టైల్ డిఫరెంట్గా ఉండేది. ఆయనకి ప్రతి ఒక్క స్టూడెంట్ పల్స్ తెలుసు. అక్కడ జరిగిందే పిట్ట కన్ను టెస్ట్. ధర్మరాజు చెట్టు కనిపిస్తుంది అంటాడు, దుర్యోధనుడు పండు కనిపిస్తుంది అంటాడు. కానీ అర్జునుడు ఒక్కడికి మాత్రమే పిట్ట కన్ను తప్ప మరి ఇంకేం కనిపిస్తలేదు అని చెప్తాడు. మన లైఫ్లో డిస్ట్రాక్షన్స్, సోషల్ మీడియా ఇవన్నీ పండు చెట్లు లాంటివి. కానీ అర్జునుడు చూసినట్టు మన సక్సెస్ని మనం పక్షి కన్నులాగా చూడాలి. ద్రోణాచార్యుడు ఒక బెస్ట్ టీచరా అంటే కాదు. ఈయన ఏకలవ్యుడి విషయంలో చేసింది చాలా అన్యాయం. అర్జునుడే ది బెస్ట్ ఉండాలి అని చెప్పి గురుదక్షిణగా ఏకలవ్యుడి బొటనవేలు అడుగుతాడు. టాలెంట్ ఉన్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. పార్షాలిటీతో ఒకరిని మనం తొక్కేయాలి అని చూస్తే హిస్టరీ మనల్ని ఎప్పటికీ క్షమించదు. ఒక గురువుగా, ఒక లీడర్గా ఉన్నప్పుడు అందరినీ ఈక్వల్గా చూడాలి. పాండవులు, కృష్ణుడు కలిసి ధర్మరాజుతో ఒక ప్లాన్ ఇస్తారు. అశ్వత్థామ అనే ఏనుగు చనిపోతే తన కొడుకు అశ్వత్థామ చనిపోయాడని చెప్పిస్తారు. దానికి ద్రోణాచార్యుడు యుద్ధరంగంలో ఆయుధాలన్నీ పడేసి ఒక ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడిని చంపేస్తాడు. ఈయన స్టోరీలో మనం నేర్చుకోవాల్సిన లెసన్స్: నిజం తెలుసుకునేంత వరకు ఫేక్ మాటలు నమ్మొద్దు. అర్జునుడి లాగా ఏకాగ్రతతో పక్షి కన్నును చూసినట్టు మనం కూడా మన లైఫ్లో మన సక్సెస్ని, మన గోల్స్ని చూడాలి. లైఫ్లో కసి అనేది పెంచుకోవాలి. ఆ కసి ఓన్లీ గుడ్ థింగ్స్కి మాత్రమే వాడాలి. ఆ కసితో మన లైఫ్లో మనం అనుకున్నవన్నీ సాధించాలి. అధర్మం ఎంచుకున్న ప్రతి ఒక్కరూ ఫెయిల్ అవ్వాల్సిందే, ఓడిపోవాల్సిందే, హిస్టరీలో ఎరైజ్ అవ్వాల్సిందే. జై శ్రీకృష్ణ.